మనకి ఇక్కడ రావాల్సిన 2500 ఉద్యోగాలు ఇవాళ గుజరాత్కి ఎత్తుకొని పోయింది బీజేపీ ప్రభుత్వం. అట్లాగే మైక్రాన్ అనే మరొక సంస్థ, వాళ్ళు కూడా మొత్తం దాదాపు 7-8 వేల కోట్ల పెట్టుబడి ఇక్కడ పెడతామని చెప్పి మౌఖికంగా ఒప్పుకున్న తర్వాత సమస్యనే లేదు, ఇక్కడ పెడితే మీకు ప్రోత్సాహకాలు ఇవ్వం, మీకు కేంద్రం ప్రోత్సాహం ఉండాలంటే గుజరాత్కే రావాలని చెప్పి గుజరాత్లోని దొలేరాకు పట్టుకొని పోయింది బీజేపీ ప్రభుత్వం. మహేశ్వరం నియోజకవర్గంలో అక్క ఆనాడు మరి మా ప్రాంతంలో ఉద్యోగాలు రావాలి, మా ప్రాంతం అభివృద్ధి చెందాలని చెప్పి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు ఏదైతే పట్టుబట్టినారో దానికి అనుగుణంగా ఫ్యాబ్ సిటీ నిండిపోతే మన ప్రభుత్వంలో మరి మహేశ్వరంలో ఇంకొక ఎలక్ట్రానిక్స్ పార్క్ కూడా ప్రారంభించినాం. అందులో 10 ఎకరాల స్థలం ఒక కంపెనీ అడ్వాన్స్ సిస్టమ్ ఇంటెలిజెంట్ చిప్ డిజైన్ అనే కంపెనీకి ఇస్తే వారికి మరి రాకుండా చేసి దాన్ని కూడా ఇవాళ తమ భాగస్వామి అయిన ఎన్డీఏ భాగస్వామి అయిన తెలుగుదేశం పార్టీ నడుపుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దాన్ని కూడా మొన్ననే మంజూరు చేసింది బీజేపీ ప్రభుత్వం. ఇవి నేను చెప్పిన మచ్చుకు 3 మాత్రమే. మచ్చుకు 3 ఐటీఐఆర్ రద్దు, నేషనల్ డిఫెన్స్ కారిడార్ రద్దు, అట్లాగే ఇక్కడ మనం తెచ్చుకున్న పరిశ్రమల్ని కూడా తీసుకొని పోయింది మోడీ గారి నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ. ఇంత మాత్రమే కాదు, శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఒకసారి కాదు ఎన్నోసార్లు ఢిల్లీకి పోయి అక్కడ పెద్దలను అడిగినాం, మీరు చట్టం ప్రకారం మాకేం మీరు మెహర్బానీ చేస్తలేరు, చట్టం ప్రకారం మీరు మాకు ఇవ్వాలి, నవోదయ పాఠశాలలు కొత్త జిల్లా ఏర్పడితే జిల్లాకు ఒకటి మీరు ఇవ్వాలి. నిజామాబాద్ ఒక ఉమ్మడి జిల్లా ఉండే, తర్వాత కామారెడ్డి కొత్త జిల్లా అయింది, మరి కామారెడ్డికి ఒక నవోదయ ఇవ్వాలి. మా రంగారెడ్డి ఉమ్మడి జిల్లా ఒకటి ఉండే, కొత్తగా మేడ్చల్ అయింది, వికారాబాద్ అయింది, మరి వికారాబాద్కు అట్లాగే మేడ్చల్ కూడా ఒక్కొక్క నవోదయ ఇవ్వాలి. అట్లాగే 10 జిల్లాల తెలంగాణ 32 జిల్లాలు అయింది, మరి ఇంకో 22 జిల్లాల్లో నవోదయ పాఠశాలలు ఇవ్వాలంటే ఇప్పటి వరకు నవోదయ పాఠశాలలు కూడా ఒక్కటి కూడా మంజూరు చేయలేదు మోడీ ప్రభుత్వం. పాఠశాలలు కాదు, ఏ ఒక్క విద్యా సంస్థ ఈరోజు వరకు. కరీంనగర్లో IIIT దాదాపు 2014 కొద్దిగా అటు ఇటుగా మంజూరు అయింది, కానీ దాన్ని కూడా అడ్డుకున్నది బీజేపీ ప్రభుత్వం. అట్లాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ IIM, ఇవాళ భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉంది IIM, కేవలం ఒక మన రాష్ట్రంలో మాత్రమే లేదు. మరి మాకు ఇవ్వండి, మా వరంగల్లోనో మా కరీంనగర్లోనో లేదా మా మహబూబ్నగర్లోనో నల్గొండలో ఇష్టం ఉన్న కాడి ఇవ్వండి అంటే దాన్ని కూడా ఎత్తగొట్టింది, విద్యార్థుల నోట్లో మట్టి కొట్టింది బీజేపీ ప్రభుత్వం. ఇవి మాత్రమే కాదు, 157 మెడికల్ కళాశాలలు భారతదేశం మొత్తం ఇచ్చి మనకు ఒక్క కాలేజ్ కూడా తెలంగాణకి ఇవ్వకుండా విద్యార్థులకు తెలంగాణ యువతకు మరి అవకాశాలు రాకుండా చేయాలని కుట్ర పన్నింది. ఆనాడు మనకు సహకరించకుండా ఇబ్బంది పెట్టింది భారతీయ జనతా పార్టీ నాయకత్వం. చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఇక్కడ ముఖ్యమంత్రి గారేమో 6 గ్యారెంటీలకు పాతరేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, అక్కడ వాళ్ళేమో విభజన హామీలన్నిటికీ పాతరేసే ప్రయత్నం చేస్తున్నారు. బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెడతామన్నారు, అడ్రస్ లేదు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ అన్నారు, పత్తా లేదు. అట్లా చెప్పుకుంటూ పోతే 1-2 కాదు, ఇచ్చిన ప్రతి హామీని తుంగలో దొక్కినారు. కేవలం విద్యార్థులకు యువతకు మాత్రమే కాదు, తెలంగాణ రైతాంగానికి కూడా తీరని అన్యాయం చేసిందే బీజేపీ. ముఖ్యంగా మీ ఆరుమూరులో అయితే పసుపు బోర్డు విషయం నాకంటే బాగా మీకే తెలుసు. ఒక బోర్డు వచ్చింది తప్ప దానివల్ల ఏమి లేదు. బోర్డు అంటే అది కూడా పెట్టుకునే బోర్డు, ఆడ ఆఫీస్ కాదు, మన్ను కాదు, పెట్టుకునే బోర్డు. అయితే అదొక్కటే కాదు, ఇవాళ రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాలు 2 జిల్లాలు కూడా ఇటు గోదావరి జలాలను ఒక్కొక్క నీటి బొట్టును ఒడిసిపెట్టి ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేయాలన్న ఆలోచనతో కాళేశ్వరం, అట్లాగే దక్షిణ తెలంగాణకు ప్రాణవాయువు అయిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా నీళ్లను తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని చెప్పి కేసీఆర్ గారి నాయకత్వంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మనం ప్రారంభించుకున్నాం. 2014లో ఆనాడు శ్రీమతి సుష్మా స్వరాజ్ గారు మహబూబ్ నగర్కి వచ్చినారు. వచ్చి మహబూబ్ నగర్లో పబ్లిక్ మీటింగ్లు అనౌన్స్ చేసినారు, మా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు హోదా ఇస్తామని చెప్పినారు. కానీ ఈ రోజు వరకు 10 సార్లు కాదు 100 సార్లు అడిగినా అటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కానీ ఇటు కాళేశ్వరానికి కానీ జాతీయ హోదా ఇవ్వడానికి మోడీ గారికి మనసు రాలేదు. బీజేపీకి మన రైతాంగం మీద కానీ మన రాష్ట్రం మీద కానీ ఎన్నడూ ప్రేమ లేదు, భవిష్యత్తులో కూడా ఉండబోదు. అట్లాగే ఇప్పుడు కొత్తగా విచిత్రమైన ప్రతిపాదన మీరు చూసే ఉంటారు, నిన్న మొన్న చాలా విచిత్రమైన ప్రతిపాదన. గోదావరి నీళ్లు తెలంగాణకు వద్దంట, గోదావరి నీళ్లు కిందికి పోవాలంట, ఆంధ్రాకు పోవాలంట, ఆంధ్ర నుంచి కావేరీ ద్వారా కర్ణాటక మీదుగా తమిళనాడు దాకా పోవాలంట. మరి తెలంగాణకు ఎక్కడి నుంచి నీళ్ళు ఇస్తారంటే హిమాలయ మంచు కొండలు కరిగి నీళ్ళు వస్తాయి చూడు, ఆ నీళ్లు మనకిస్తారంట. 11 ఏళ్లలో పైసా ఇయ్యనోడంట
హిమాలయాల మంచు కొండల నుంచి మనకు నీళ్లు తెచ్చిస్తారంట. అది మనం నమ్మాలంట. నమ్మి మోడీ గారికి జై కొట్టి ఈ నదుల అనుసంధానానికి మనందరం కూడా జేజేలు పలుకుతూ మనందరం కూడా బీజేపీకి మరొకసారి ఓట్లేసి మన ఏళ్ళతో మన కన్నే పొడుచుకోవాలి. 8 మంది ఎంపీలు ఉన్నారు బీజేపీ వాళ్ళు, 8 మంది. కాంగ్రెస్